హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము ధ్యాన మహాశాస్త్రం బుక్ నుంచి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు. ఇంతవరకు మనము మనస్సు స్థిమితమైతే సత్యం స్థితం వరకు తెలుసుకున్నాం. ఈరోజు యోగ పరంపరలో మనకు సాధారణంగా 4 యోగాలు ఉన్నాయని, అవి కర్మయోగం అని, భక్తి యోగం అని, జ్ఞానయోగం అని, రాజయోగం అని సాధారణంగా అందరికీ తెలుసు. అయితే సాధారణమైన విజ్ఞానం ఎల్లవేళలా నిజమైన విజ్ఞానం కాకపోవచ్చు. ఇక్కడ మటుకు అది నిజమైన విజ్ఞానం కాదు. ఎందుకంటే భక్తి యోగం అన్నది అసలు లేనే లేదు. కృష్ణుడి విగ్రహాన్ని పూజించడం, జీసస్ క్రైస్ట్ చిత్రపటాన్ని పూజించడం అనేది భక్తి యోగంగా చలామణి అవుతుంది. కానీ అది ఒకానొక భక్తి మూర్ఖత విశేషమే కానీ భక్తి యోగం మటుకు ఎంత మాత్రం కాజాలదు. భక్తి యోగం అన్నది లేనే లేదు. వాస్తవానికి చెప్పుకోవాలంటే స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా విధీయతే అని చెప్పబడింది. అంటే స్వస్వరూపంతో అనుసంధానం చేసుకోవడమే భక్తి యోగం అన్నారు. కనుక ఇక్కడ అది ఇంకొక వ్యక్తికి సంబంధించింది కాదు. మన స్వస్వరూపం ఏమిటో ముందుగా తెలుసుకొని దానితో ఏకమై ఉండడమే భక్తి అని చెప్పబడింది. కనుక ప్రజలు సామాన్యంగా అనుకునే ఆ భక్తి యోగం అన్నది లేనే లేదు అని చెప్పి పిరమిడ్ జ్ఞాన ప్రపంచానికంతా తెలుసు. సృష్టిలోని యోగులందరికీ తెలుసు. అయితే మానవులకి మాత్రం తెలియదు. తెలియజెప్పవలసిన బాధ్యత పిరమిడ్ మాస్టర్లందరికీ ఉంది. కనుక ఈ 4 యోగాల్లో భక్తి యోగం అన్నది కనుక తీసేస్తే ఇక మిగిలేవి కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం. అన్నింటికన్నా గొప్ప యోగం రాజయోగం. ఆత్మ వికాసం కోసం ఆత్మ సమక్షంలో జరిగే ప్రక్రియనే ధ్యానం అంటారు. బుద్ధుడు ప్రబోధించి ఆనాపానసతి ధ్యానం ఉత్తమోత్తమైనది. మనిషికి వాక్శుద్ధి ప్రధానం. ధ్యానంతో మానవుడు దివ్యుడవుతాడు. యోగం అంటే కలయిక. మనస్సు శరీరంతో కలిస్తే కర్మయోగం, మనస్సు బుద్ధితో కలిస్తే జ్ఞానయోగం, బుద్ధి ఆత్మతో కలిస్తే రాజయోగం. పరిపరి విధాల పరిభ్రమించే మనస్సును ఆధీనంలోకి తెచ్చుకోవాలి. అది ధ్యానం ద్వారానే సాధ్యం. కేవలం వాక్కుల వలన ఎవ్వరూ జ్ఞానులు కాలేరు. స్వయం సాధన వల్లనే జ్ఞానం సిద్ధిస్తుంది. ఎవరి జీవితానికి వారే నిర్దేశకులు. ధ్యాన సాధన ద్వారానే శాశ్వత ఆనందం పొందగలం. కారణం లేకుండా ఏ కార్యమూ ఉండదు. అదే పరమ విజ్ఞాన సారం. యోగాలన్నింటిలో రాజయోగం గొప్పది. అదే శ్వాస మీద ధ్యాస. మరణానికి విరవని వారే ఆత్మజ్ఞానులు. జ్ఞానం పరిపూర్ణంగా ఉంటే కర్మ పరిపూర్ణంగా ఉంటుంది. శుభం అశుభం అన్నవి చచ్చిపోతేనే జ్ఞానం ఉదయిస్తుంది. ఎవరికి వారు పరతంత్రం వదిలి స్వతంత్రంగా ఎదగాలి, జీవించాలి. గురువు కేవలం మార్గనిర్దేశకుడు మాత్రమే. గురువు కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలడు. కార్యకారణ ధర్మాలను వివరించడం మాత్రమే గురువు వంతు. ఏ రంగంలోనైనా అగ్రగాములం కావాలంటే ధ్యాన సాధన చక్కగా ఉపయోగపడుతుంది. ధ్యానం ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యక్రియ కావాలి. కృష్ణుడు అంటే నిత్య నూతనంగా ఉండేవాడు. అందరూ కృష్ణుడిలా ఉండాలి. యోగం అంటే నిత్యము కర్మ చేయడం. అకర్ములుగా ఎప్పుడూ ఉండకూడదు. కర్మ ఫలితాలు ఆశిస్తే అనివార్యంగా దుఃఖం సంభవిస్తుంది. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.